వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రగతి వార్తలు, అంతరిక్షాన్ని అధిగమించి చంద్రుడిపైకి సాగిస్తున్న ప్రయాణాలు, సకల రంగాల్లో సాగిస్తున్న సాంకేతిక ప్రయోగాలు, దేశ విదేశాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, భావితరాలను పలకరించబోయే ఆవిష్కరణలు, ఇలా ప్రతి రంగాన్ని స్ఫురించే ప్రత్యేక వార్తల వెనుక విశ్లేషణలు అందిస్తుంది బీఆర్కే న్యూస్ దిస్ వీక్. ఈ వారం తెలుసుకోబోయే వార్తా విశేషాల్లోకి వెళ్దాం. నిండు నూరేళ్లు జీవించు, ఈ మాట తరచూ మనం వింటూ ఉంటాం. ఎవరైనా ఒక వ్యక్తి ఎదుటివారిని దీవించాల్సి వస్తే ఇలాంటి మాట వాడతారు. అంటే వారి ఉద్దేశం 100 ఏళ్ల తర్వాత జీవించొద్దని కాదు, ఎక్కువ కాలం సంతోషంగా బతకాలి అనేది దీవించేవారి మాటల్లోని భావం. అయితే ఇదే భావనను నిజం చేస్తూ 100 ఏళ్లకు పైబడి జీవిస్తున్న వారు వేల సంఖ్యలో ఉన్నారు. వారంతా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. మన దేశంలో కుల, మత, లింగ, ప్రాంత, ధనిక, పేదలన్న తేడా లేకుండా అందరికీ సమానంగా ఓటు హక్కు కల్పించారు. నిబంధనల ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారంతా ఓటర్లుగా తమ పేరు నమోదు చేసుకోవచ్చు. చట్టసభలకు, స్థానిక సంస్థలకు ప్రతినిధులను ఎన్నుకునే విషయంలో ఓటు వేయవచ్చు. అందుకోసం పోలింగ్ రోజున ఎన్నికల సంఘం నిర్దేశించే పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, దేశ రక్షణ కోసం సేవలందించే జవాన్ల విషయంలో మాత్రం పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా పోస్టల్ బ్యాలెట్ వేయవచ్చు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వివిధ ఏర్పాట్లు చేసినప్పటికీ పలుసార్లు చాలా తక్కువగా పోలింగ్ నమోదవుతోంది. అత్యవసర పరిస్థితుల కారణంగా బయటికి వెళ్లేవారు, అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో ఉన్నవారు కొందరైతే, వృద్ధాప్యం కారణంగా ఓటు వేయాలని ఉన్నప్పటికీ పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు మరికొందరు. అలాంటి వారి కోసం కొంతకాలంగా వాహనాలు ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాలకు తరలించిన ఎన్నికల సంఘం ప్రస్తుతం వయసు పైబడిన వారు పోలింగ్ కేంద్రాలకు రాకుండా ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది. దేశ చరిత్రలో తొలిసారిగా రానున్న లోక్సభ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. భారత ఎన్నికల సంఘం ప్రకారం 85 ఏళ్లు పైబడిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చే పని లేకుండా ఇంటి నుంచే ఓటు వేయవచ్చు. పంజాబ్లో ఇంటి నుంచి ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు 5,000 మందికి పైగా ఉన్నారు. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సిబిన్ ప్రకారం ఆ రాష్ట్రంలో మొత్తం 205 మంది 120 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉండగా వారిలో 122 మంది పురుషులు, 83 మంది మహిళలు ఉన్నారు. ఇక 100 నుంచి 119 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు మొత్తం 5,004 మంది ఉన్నారు. 100 నుండి 109 సంవత్సరాల వయసు వారిలో 1,917 మంది పురుషులు, 2,928 మంది మహిళలు ఉన్నారు. అలాగే 110 నుండి 119 ఏళ్ల ఓటర్ల విషయానికి వస్తే పురుషులు 59 మంది, మహిళలు 100 మంది ఉన్నారు. పంజాబ్లోని మొత్తం 13 లోక్సభ స్థానాలకు జూన్ 1న 7వ దశలో పోలింగ్ జరగనుంది. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో ఓటింగ్ శాతం 65.96% నమోదైంది. ఈసారి 70% పైగా ఓటింగ్ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. అందులో భాగంగా 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడంలో ఈ లెక్కలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కడున్నా సరే, ఏ పని చేసినా సరే సంతోషంగా ఉండాలని చెప్తారు పెద్దలు. అలాంటి సంతోషం ఎక్కడుంటుంది, ఏ పనిలో ఉంటుంది అంటే పనిలో గాని ప్రదేశంలో గాని సంతోషాన్ని వెతకడం కష్టం. కానీ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ అగ్రభాగా నిలిచింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఆనంద్ దినోత్సవం రోజున UN ఆధారిత సంస్థ తాజాగా వెల్లడించింది. ఆ వివరాలేంటో చూద్దాం.
మార్చి 20వ తేదీ అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా యుఎన్ ఆధారిత సంస్థ సంతోషకరమైన దేశాల జాబితాను ప్రకటించింది. తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచంలోని 143కు పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ వరుసగా తొలి 3 ర్యాంకులను దక్కించుకున్నాయి. మొదటి స్థానం దక్కించుకున్న ఫిన్లాండ్ 7 దఫాలుగా అదే స్థానంలో కొనసాగుతోంది. ఈ జాబితాలో భారత్ 126వ స్థానంలో నిలువగా, చైనా 60వ స్థానం, నేపాల్ 93వ స్థానం, పాకిస్తాన్ 108వ స్థానం, మయన్మార్ 118వ స్థానంతో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది. తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది. ఆత్మ సంతృప్తి, తలసరి డీజీపీ, సామాజిక మద్దతు, జీవన కాలం, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. దాదాపు దశాబ్ద కాలంలో అమెరికా, జర్మనీ మొదటిసారిగా తొలి 20 స్థానాల నుంచి ఈ ఏడాది కిందకు దిగజారాయి. కోస్టారికా, కువైట్ తొలిసారి టాప్ 20లోకి చేరాయి. ఆ దేశాలు వరుసగా 12, 13 స్థానాలు దక్కించుకున్నాయి. తొలి 10 స్థానాల్లో పెద్ద దేశమేదీ లేదని నివేదిక తెలిపింది. తొలి 10లో 1.5 కోట్ల కంటే ఎక్కువ జనాభా కలిగినవి నెదర్లాండ్, ఆస్ట్రేలియా మాత్రమే. టాప్ 20లో కెనడా, యూకే మాత్రమే 3 కోట్ల కంటే అధిక జనాభా ఉన్న దేశాలు. రెండు 2006-10 నుంచి ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, జోర్డాన్ ప్రజలు సంతోషాన్ని గణనీయంగా కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. సెర్బియా, బల్గేరియా, లాత్వియా వంటి దేశాల్లో పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. పెద్దవారితో పోలిస్తే తక్కువ వయసు వారే ఆనందంగా ఉన్నట్లు ఈ ఏడాది నివేదిక పేర్కొంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒకే రకంగా లేదని తెలిపింది. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో 30 ఏళ్ల కంటే తక్కువ వయసు వారిలో సంతోషం గణనీయంగా తగ్గింది. అక్కడి పెద్దలే ఆనందంగా ఉన్నట్లు తేలింది. మధ్య, తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసుల వారిలో సంతోషం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకే రకమైన ఆనంద స్థాయిలను అనుభవిస్తున్నట్లు నివేదికలో తేలింది. సంతోషకర స్థాయిలో అసమానత ఒక్క ఐరోపా మినహా ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని, ఇది ఆందోళన కలిగించే విషయమని నివేదిక అభిప్రాయపడింది. ఈ విషయంలో మొదటి స్థానం 7 దఫాలుగా సొంతం చేసుకుంటున్న ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉండడానికి ప్రకృతితో దగ్గరి సంబంధం, ఆరోగ్యమైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కారణమని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి పరిశోధకురాలు జెన్నిఫర్ డి పావోలా తెలిపారు. జీవితంలో విజయం అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక ఎదుగుదలను జీవితంలో విజయానికి ముడిపెడతారని, ఫిన్లాండ్ లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం, చాలా తక్కువ స్థాయిలో అవినీతి, ఉచిత ఆరోగ్య సంరక్షణ, విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఐటీ ఉద్యోగం మేలనే భావన చాలా మందికి ఉంటుంది. అయితే అలాంటి ఐటీ ఉద్యోగులే ఇప్పుడు నీటి కోసం పాట్లు పడుతున్నారు. ఐటీ రంగానికి పెట్టింది పేరైన బెంగళూరు నగరంలో కొంతకాలంగా నీటి కటకట ఏర్పడింది. తాగునీటి కోసం క్యాన్లు పట్టుకొని బయటకు వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు హార్డ్వేర్ సమస్య ఎందుకు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. బెంగళూరు నగరంలో కొంతకాలంగా తాగునీటి సమస్య అధికమైంది. ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ట్యాంకర్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. అయితే బెంగళూరు నగరం అనగానే మనకు ఐటీ ఉద్యోగులు గుర్తుకొస్తారు. అక్కడ ఏర్పడిన తాగునీటి సమస్య ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. దాహార్తి వెంటాడుతుండటంతో వారు నీటి క్యాన్లు చేత పట్టుకుని గంటల తరబడి ఆర్వో కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు.
నిత్యం సమయానుకూలంగా ఆఫీస్కు వెళ్లి పని చేసుకోవాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రస్తుతం తాగునీటి కోసం సమయం వెచ్చించాల్సి వస్తోంది. ఫలితంగా కార్యాలయాలకు వెళ్లి పని చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని ఐటీ ఉద్యోగులు వాపోతున్నారు. నీటి కష్టాలు ప్రముఖ ఐటీ కంపెనీలపై కూడా ప్రభావం చూపెడుతోంది. వారంతా దాహార్తి కేకలు, బాధలు, ఇబ్బందులను సామాజిక మాధ్యమాల్లో స్నేహితులతో పంచుకుంటున్నారు. తాగునీటి సమస్య తీవ్రత ఐటీ కంపెనీలపై ఎంతగా పడిందంటే కొన్ని వారాల పాటు వివిధ కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి అనుమతించక తప్పడం లేదు. కొందరు టెక్కీలు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు ప్రయాణం కట్టారు. నీటి కోసం ట్యాంకర్లను బుకింగ్ చేస్తే అవి ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. వంట పాత్రలు కడిగే పని లేకుండా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. కరోనా కష్టకాలంలో కోవిడ్ కారణంగా చేసిన వర్క్ ఫ్రం హోం అనుభవం ప్రస్తుతం తాగునీటి రూపంలో వారికి మరోసారి ఎదురైంది. బెంగళూరు నగరంలో నెలకొన్న తాగునీటి సమస్య కారణంగా ఇప్పుడు 20-25 లీటర్ల నీటి డబ్బాలతో ఎక్కువ మంది టెక్కీలు ఉదయాన్నే శుద్ధీకరణ కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. అనేక అపార్ట్మెంట్లో నీటి రేషన్ వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. నిర్ణయించిన స్థాయిలోనే వినియోగించాల్సి ఉంటుంది. నీటిని ఎక్కువగా వాడితే జరిమానా కూడా విధిస్తున్నారు. కొన్ని కుటుంబాలు రోజుకు 500 రూపాయల వరకు కేవలం నీటి కోసమే వెచ్చించక తప్పడం లేదని చెప్తున్నారు. బెంగళూరులో నెలకొన్న ఈ తాగునీటి సమస్య వానాకాలం వరకు తప్పేట్టు లేదు. మనలో ఎవరినైనా సరే మీరెవరు అని ఎదుటి వ్యక్తి ప్రశ్నిస్తే అందుకు సమాధానంగా మనం ఇచ్చే సమాధానం మన పేరు చెప్పడమే. ఆ తర్వాత మన తల్లిదండ్రుల పేరు, ఊరు, ఇతరత్ర వివరాలు చెప్తాం. పెళ్ళైన మహిళలైతే తమ పుట్టింటి నుంచి మెట్టింటికి వస్తారు కాబట్టి భర్త పేరు చెప్తారు. ఇప్పుడైతే పెళ్ళైన మహిళలు భర్త పేరు చెప్తున్నారు. కానీ ఒకప్పుడు భర్త పేరు చెప్పేవారు కాదు. అది అనాదిగా వస్తున్న సాంప్రదాయం. అదే సాంప్రదాయాన్ని వారంతా ఎన్నికల్లోనూ చూపిస్తే ఎలా ఉంటుంది? సొంత పేరు చెప్పకుండా తాము ఫలానా వారి భార్య అని మాత్రమే పేర్లు నమోదు చేసుకున్న ఎన్నిక గురించి ఇప్పుడు తెలుసు. మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కు చిత్రమైన సమస్య ఎదురైంది. ఓటర్ల జాబితాలు తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేర్లు చెప్పకుండా ఫలానా వ్యక్తి భార్యననో కుమార్తెనో చెప్పసాగారు. స్థానిక ఆచారాలు, సాంప్రదాయాలే ఈ పరిస్థితికి కారణం. ఇలాంటి కేసులన్నీ బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్య భారత్, రాజస్థాన్, వింధ్యప్రదేశ్లలో ఎదురయ్యాయి. లోని మహిళా ఓటర్ల సంఖ్య 8 కోట్లు కాగా వారిలో 28 లక్షల మంది సొంత పేర్లు చెప్పకుండా భర్తలు, తండ్రుల పేర్లు చెప్పడంతో వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు. దానికి ముందు సొంత పేర్లు చెప్పడానికి మహిళా ఓటర్లకు నెల రోజుల వ్యవధి ఇచ్చారు. దీన్ని బీహార్లో చాలా మంది సద్వినియోగం చేసుకోగా రాజస్థాన్ మహిళలు మాత్రం పేర్లు చెప్పడానికి ముందుకు రాలేదు. దీంతో అలాంటి మహిళలు మొత్తం 28 లక్షల మంది పేర్లను గడువు ముగిసిన తర్వాత తొలగించారు. నుంచి స్త్రీలను విముక్తం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే మహిళా ఓటర్లు సొంత పేర్లు చెప్పాలని పట్టుబట్టింది. 1950లో భారత్ గణతంత్ర రాజ్యాంగంగా ఆవిర్భవించడానికి ఒక రోజు ముందు ఏర్పడిన ఎన్నికల సంఘం ఇంతవరకు 17 లోక్సభ ఎన్నికలు నిర్వహించింది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేటప్పుడు భౌగోళిక, జనవర్గ పరంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. అప్పట్లో అత్యధిక జనాభా నిరక్షరాస్యులు కావడం పెద్ద సమస్య. నాడు పేరు చెప్పడానికే సంకోచించిన మహిళా ఓటర్లు నేడు పురుషులను మించి పోలింగ్లో పాల్గొంటున్నారు. ఒకటి 52 లోక్సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ మినహా యావత్ దేశంలో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 45% మంది మహిళా ఓటర్లే. 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.1 కోట్లకు చేరగా
వారిలో మహిళల సంఖ్య 43.85 కోట్లు, పురుష ఓటర్ల సంఖ్య 47.34 కోట్లు. తొలి లోక్సభ ఎన్నికల్లో మహిళల కోసం 27,527 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో 67.4% మంది ఓటర్లు పాల్గొనగా వారిలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువ. ఆ ఎన్నికల్లో 67.18% మంది స్త్రీలు, 67.01% మంది పురుషులు ఓటు వేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో 47.1 కోట్ల మంది మహిళా ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య మన దేశంలో చేపల వినియోగం బాగా పెరిగిందట. గడిచిన 15 నెలల్లో చేపల వినియోగం రెట్టింపైందంటే నమ్ముతారా? అంటే నమ్మి తీరాలి అంటుంది చేపల వినియోగంపై జరిగిన అధ్యయనం. మన దేశంలో గడిచిన 15 నెలల్లో ఆహార అభిరుచిలో వచ్చిన మార్పుపై ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, మెరుగుపడుతున్న అభివృద్ధి నడుమ ప్రజల ఆహార అభిరుచుల్లోనూ మార్పులు వస్తున్నాయి. పండుగలు, శుభకార్యాలు, ఆదివారాలు, ఇతర సెలవు రోజుల్లో అయితే ప్రజలు తీసుకునే ఆహారం విషయంలో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. చికెన్, మటన్, చేపలు లాంటి ఆహారం తీసుకునేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చేపల వినియోగం విషయానికొస్తే గత 15 ఏళ్ల కాలంలో దేశంలో చేపల వినియోగం 81% పెరిగింది. 2005లో 4.9 కిలోలుగా ఉన్న వార్షిక తలసరి వినియోగం 2021 నాటికి 8.89 కిలోలకు పెరిగినట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ICAR వంటి ప్రభుత్వ విభాగాలతో కలిసి వరల్డ్ ఫిష్, ది ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ అధ్యయనం చేసింది. 2005-6 నుంచి 2019-20 నడుమన జరిగిన ఈ అధ్యయనంలో దేశంలో చేపల ఉత్పత్తి కూడా రెట్టింపై 14.164 మిలియన్ టన్నులకు చేరినట్లు తేలింది. ఇందులో దేశీయ వినియోగం 2005-6లో 82.36% ఉండగా 2019-20 నాటికి అది 83.65% చేరింది. మిగతా మొత్తం ఆహారేతర అవసరాలకు, ఎగుమతులకు ఉపయోగించారు. మరోవైపు స్థానిక వినియోగానికి చేపలు, చేపల ఉత్పత్తుల దిగుమతి కూడా గణనీయంగా పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది. స్థానికంగా లభించే చేపలు, దిగుమతి చేసుకున్న చేపలను పరిగణలోకి తీసుకుంటే దేశీయ మార్కెట్లో వినియోగించే చేపల మొత్తం పరిమాణం 120% పెరిగి 5.428 మిలియన్ టన్నుల నుంచి 11.924 మిలియన్ టన్నులకు చేరింది. ఇక తాజా అధ్యయనం ప్రకారం త్రిపురలో అత్యధిక చేపల వినియోగదారులు 99.35% ఉండగా హర్యానాలో అత్యల్పంగా 20.55%గా ఉన్నారు. తూర్పు ఈశాన్య రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కేరళ, గోవాలలో చేపలు తినే జనాభా 90%కి పైగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో ఈ గణాంకాలు 30% కంటే తక్కువగా ఉన్నాయి. కేరళ 53.5%, గోవా 36.2%. రాష్ట్రాల్లో నిత్యం చేపలే తినేవారు అత్యధికంగా ఉన్నారు. వారానికి ఒక రోజు చేపలు తినేవారు అస్సాం, త్రిపుర రాష్ట్రాల్లో అత్యధికంగా 69% చొప్పున ఉన్నారు. దేశంలో వార్షిక తలసరి చేపల వినియోగం 2029-30 నాటికి 19.8 కిలోలకు పెరుగుతుందని ఈ అధ్యయనం అంచనా వేసింది. మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా జనాభా వృద్ధి రేటు కంటే చేపల వినియోగం శరవేగంగా పెరుగుతున్నట్లు తెలిపింది. ఆదాయాలు పెరగడం, ప్రజల్లో ఆరోగ్య స్పృహ విస్తరించడం, పట్టణీకరణ ఇందుకు కారణాలుగా అంచనా ఉన్నట్లు వెల్లడించింది. భారత్లో చేపలకు పెరుగుతున్న డిమాండ్తో ప్రపంచంలో అత్యధిక వినియోగం ఉన్న 3వ దేశంగా నిలుస్తోంది. మీ పిల్లలు ఆడుకునేందుకు ప్లాస్టిక్ బొమ్మలు కొనిస్తున్నారా? అయితే జాగ్రత్త, వాటితో ప్రమాదం పొంచి ఉంది.
పిల్లల బొమ్మలు, ఆహార ప్యాకింగ్ తదితరాలకు వాడే రీసైకిల్ ఉత్పత్తుల్లో విషతుల్య రసాయనాలు భారీగా ఉన్నట్లు ఢిల్లీలో నిర్వహించిన ఒక అధ్యయనం తేల్చింది. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య పరిష్కారానికి రీసైక్లింగ్పై భారత్ ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం బయటకు వెళితే చాలు వాడిపడేసిన ప్లాస్టిక్ వస్తువులు దర్శనమిస్తూ ఉంటాయి. నగరాలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక సమస్యగా మారాయి. ప్రభుత్వం ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య పరిష్కారానికి రీసైక్లింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో వాడిపడేసిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలన్నీ పిల్లల బొమ్మలు, ఆహార ప్యాకింగ్ తదితరాలకు వినియోగిస్తున్నారు. ఈ ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా రీసైక్లింగ్ విధానంతో కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా లభించాయి. ఇక సమస్యకు పరిష్కారం చూపించిందనుకున్న రీసైక్లింగ్ మరో సమస్యకు కారణంగా మారుతుంది. థాలెట్లు, క్లోరినేట్లు, ఫారాఫిన్లు, పలాడియం, క్రోమియం, క్వాడ్మియం, ఆర్సెనిక్ వంటి భారలోహాలు, బిస్ఫెనాల్ ఏ, నాన్ ఫినాల్ అనే రసాయనాలు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఇప్పటికే వెల్లడైంది. ఎలాంటి నియంత్రణలు లేకుండా అనేక రంగాల్లో రీసైకిల్ ప్లాస్టిక్లను వాడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరహా ప్లాస్టిక్లలో విషతుల్య రసాయనాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. రీసైక్లింగ్ ప్రక్రియ తర్వాత కూడా వాటి ఉనికిని కొనసాగుతోందని తాజాగా వాటిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా అనేక రంగాల్లో ఇలాంటి ప్లాస్టిక్ రీసైక్లింగ్ జరుగుతున్నట్లు వారు తెలియజేశారు. తాము సర్వే చేసిన రీసైక్లింగ్ యూనిట్లలో భద్రతా నిబంధనలు, ఇతర ప్రమాణాలను పాటించడం లేదని శాస్త్రవేత్తలు వివరించారు. రీసైకిల్ ప్లాస్టిక్ పదార్థాలను ప్లేట్లుగా మార్చినప్పుడు రసాయనాలను తొలగించే ప్రక్రియలను చేపట్టడం లేదని వివరించారు. ఈ ప్లేట్లను ముఖ్యంగా బొమ్మలు, ఆహారాన్ని నిల్వ ఉంచే డబ్బాలు, వంటగది వస్తువుల తయారీకి ఉపయోగిస్తున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఉత్పత్తులు చాలా వరకు తక్కువ ధరకే లభిస్తాయి. అందువల్ల వాటిని పేద వర్గాలు ఎక్కువగా వినియోగించే అవకాశం ఉంది. ఇలాంటి వారు పోషక ఆహారాన్ని సరిగ్గా తీసుకోరు. అందువల్ల ఆరోగ్య ముప్పు వీరికి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.